सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्पातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं निवृत्तदर्शनं औषधाक्षत्रमनोभिरामत् खावुत्तम श्लोक गुणानुवादः पुमन् विरच्येत वनः पशुत्मात् पुरुषतिमौलिरत्नमालकृति निरचित पादपक्कचान्ते मुक्तिकुलपतस्यमानबद्धस्म प्रणाम संशय। हरे कृष्ण नमस्कार अंडी स्वागतम अंदरिकी। तो भागवतम आस्पेक्ट्स इवाళ మనం గజేంద్ర మోక్షం గురించి మనం డిస్కస్ చేద్దాము। 8వ స్కందంలో 2వ చాప్టర్ 3వ చాప్టర్లో దీని యొక్క విశిష్టత ప్రాముఖ్యత దాని యొక్క సబ్జెక్ట్ యొక్క విస్తారంగా డిస్క్రైబ్ చేయబడింది అన్నమాట। సో గజేంద్రుడు ఎవరు, అతను ఆ సిచ్యువేషన్లో ఉండడానికి గల కారణం ఏంటి, అతని నుంచి మనం ఏం నేర్చుకోగలగాలి, అతని యొక్క ప్రేయర్స్లో మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ పాయింట్లన్నిటిపైన మనకి భాగవతం చాలా ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది। సో ఈ తత్వాలన్నింటినీ మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ఫిలసాఫికల్గా కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది। ఎందుకంటే అతను ఆఫర్ చేసే ప్రేయర్స్లో దాని యొక్క విడమర్చి మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క ప్రేయర్లో ఎంత అర్థం ఉంది, అతని యొక్క నాలెడ్జ్ ఎంత హయ్యెస్ట్ కేటగిరీలో అతను ప్రజెంట్ చేస్తూ భగవంతుని ఎలా ఇన్వైట్ చేశాడు అని చెప్పి దాని యొక్క విశిష్టతను మనం కొంచెం ఎలాబరేట్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది। సో స్టోరీ అయితే చిన్నదే మనకు కనిపిస్తుంది। ఏంటయ్యా అంటే పాల సముద్రం దగ్గర అక్కడ ఒక పెద్ద పర్వతం ఉందంట, త్రికూటాచల అని చెప్పి ఒక పెద్ద పర్వతం ఉంది। ఆ పర్వతం దగ్గర ఒక పెద్ద గార్డెన్ ఉండేసరికి ఆ గార్డెన్లో దాన్ని ఋతుమత్ అని చెప్పి ఒక పెద్ద గార్డెన్ అంటారనమాట। ఆ గార్డెన్లో ఆ ఉద్యానవనంలో అక్కడ ఈ గజేంద్ర అని చెప్పి మనం ఏ పాస్ట్ టైం చదువుకుంటున్నామో అక్కడ జరిగింది అని చెప్పి దీని యొక్క భాగవతం యొక్క నిదర్శనం చెప్తుందన్నమాట। అది వరుణుడు కట్టించుకున్న ఒక సుందరమైన ఉద్యానవనం అంట। అక్కడ ఒక మంచి చెరువు ఒకటి ఉందన్నమాట, మంచి చెరువు ఉండి అక్కడ ఈ ఏనుగులన్నీ కూడా నివసిస్తున్నాయి అన్నమాట ఆ ఉద్యానవనంలో। సో గజేంద్ర అనేవాడు అక్కడ ఉండే జంతువులన్నిటికీ, ఏనుగులన్నిటికీ అతను లీడర్ అన్నమాట। అతనికి చాలామంది భార్యలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారనమాట। ఒకసారి వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఉద్యానవనంలో ఉండే ఆ చెరువులో స్నానం చేయడానికి వీళ్ళు ఆ చెరువులోకి దిగినప్పుడు వీళ్ళు ఆటలాడుతున్నారనమాట। గజేంద్ర ఏనుగులన్నీ కూడా వాటికి నీరు చూస్తే సంబరం వస్తుంది అనమాట। ఆ సంబరంలో ఏం చేస్తుంటారంటే నీళ్ళన్నీ తీయటం, దాన్ని ఒకళ్ళపైన ఒకళ్ళు చల్లుకోవటం, అంటే ఈ విధంగా ఒక కొంచెం ప్లే ఆఫ్ సిచ్యువేషన్ చేస్తుండేసరికి అక్కడ ఉండే వేరే జంతువులకి ఇబ్బంది కలిగిందనమాట। వీళ్ళందరూ కూడా వాటర్ని డిస్టర్బ్ చేయటం వల్ల, సౌండ్లు చేయటం వల్ల వాటర్లో ఉండే చాలా జంతువులన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ కలిగినాయి అనమాట। అదే సమయంలో ఆ నీళ్ళలో కూడా ఒక ముసలి అనేది ఒకటి ఉందన్నమాట। ఆ ముసలి కూడా హ్యూజ్ క్యారెక్టర్ అనమాట ఇవి కూడా। సో అవి గజేంద్రాన్ని పట్టుకుంటాయి అనమాట। గజేంద్రుడి యొక్క కాలుని క్యాప్చర్ చేస్తుంది, అది దాని నోటి ద్వారా పట్టుకుంటుంది అనమాట। సో ఇప్పుడు గజేంద్రుడికి ఈ ముసలికి జరిగిన ఈ ఆల్మోస్ట్ హోరాహోరీ పోరాటంలాగా చెప్పాలన్నమాట మనం। సో ఇందులో గజేంద్రుడు చాలా ప్రయత్నించాడనమాట ముసలి నుంచి పట్టు విడిపించుకోవడానికి। ముసలి కూడా చాలా గట్టిగా పట్టుకుందాను, అందుకనే ముసలి పట్టు అని అంటారు, ఉడుం పట్టు ముసలి పట్టులాగా అని అంటారు అనమాట। అది కూడా చాలా స్ట్రాంగ్గా గజేంద్రుడిని పట్టుకొని ఉందన్నమాట। ఇది 1000 సంవత్సరాల సమయం జరిగిందంట ఈ యుద్ధం కూడా వీళ్ళిద్దరి మధ్యలో 1000 సంవత్సరాల సమయం యుద్ధం జరిగింది। బట్ ఈ ఏనుగు వచ్చేసరికి అది నీటిపైన ఉండే జంతువు, అది భూమిపైన ఉండే జంతువు, దానికి నీటిలో ఉండేసరికి ఆహారం దొరకట్లేదు। ముసలి వచ్చేసరికి అది నీళ్ళలో ఉండే జంతువు, అది నీళ్ళలో ఉండటం వల్ల ఈ 1000 సంవత్సరాల ఫైట్లో ముసలికి ఆహారం దొరుకుతూ వచ్చింది। దీనివల్ల ఏమైందంటే ఏనుగులో ఉండే స్ట్రెంగ్త్ అంతా కూడా తగ్గిపోయిందంట। ఈ 1000 సంవత్సరాలు యుద్ధం జరిగేసరికి వాళ్ళిద్దరి మధ్యలో ఎలిఫెంట్లో ఉండే దానికి మానసికంగా, శారీరకంగా, ఇంద్రియ పరంగా దాని యొక్క స్ట్రెంగ్త్ అంతా పడిపోయిందంట। అది మరి ఆ క్రొకడైల్కి మాత్రం అది నీళ్ళల్లో ఉండే జంతువు అయి ఉండేసరికి దాని యొక్క నిత్యంగా అది నీళ్ళలో ఉండటం వల్ల దాని యొక్క ఎంతూసియాజం, దాని యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, దాని యొక్క సెన్షువల్ పవర్ బాగా డబుల్ అయిపోయినాయి।
సో ఈ విధంగా ఇక ఏనుగు అనుకుందనమాట. దాంతోపాటు దాని రిలేటివ్స్ అందరూ ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ శతవిధాలుగా ప్రయత్నించారు ఆ ముసలి నుంచి ఏనుగును కాపాడదామని చెప్పి. బట్ ఎవరూ కాపాడలేకపోయారు. సో ఎవరో కాపాడలేకపోయేసరికి ఇక అలాంటి ఇక డైర్ సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. ఏంటయ్యా అంటే ఇక ఏనుగు బతకదు, ఆ ముసలి చేతులు ఏనుగు బతకలేదని చెప్పి ఆల్మోస్ట్ కంక్లూషన్కి వచ్చినప్పుడు ఆ సమయంలో తన పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల ఆ ఏనుగుకి పూర్వజన్మ యొక్క వాసనలు గుర్తొచ్చి, పూర్వజన్మలో అతను భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రేయర్స్ గుర్తొచ్చి ఆ ప్రేయర్స్ని భగవంతుడి ముందు ప్రదర్శిస్తాడనమాట. ఈ ప్రేయర్స్ ప్రదర్శించగా అప్పుడు భగవంతుడు అతని యొక్క సిన్సియారిటీకి మెచ్చుకొని అతని యొక్క ప్రేయర్స్కి రెస్పాండ్ అవుతూ భగవంతుడు ఇమీడియట్గా ఆగమేఘాల పైన భగవంతుడు గరుడ పైన కూర్చొని అక్కడ గజేంద్రుడిని కాపాడటానికి ఆయన వచ్చాడంట. సో దీంట్లో పోతన భాగవతంలో దానికి మనకి నిదర్శనం ఏం చెప్తారయ్యా అంటే, భగవంతుడు ఎంత ఫాస్ట్గా పరిగెత్తొచ్చాడయ్యా అంటే, భగవంతుడు ఆయన గరుడ పైన కూర్చొని రావాలి, ఈయన గరుడని కూర్చోబెట్టుకొని వచ్చేసాడనమాట. వచ్చేటప్పుడు శంఖ చక్రాలన్నింటినీ, ఆయన ఆయుధాలన్నింటినీ వైకుంఠంలో వదిలేశాడంట. ఆయన ఆయుధాలన్నీ వెనకాల ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అనమాట ఆయనతో పాటు. సో భగవంతుడు అంటే భక్తులు ఇబ్బందిలో ఉంటే భగవంతుడు ఒక్క క్షణం కూడా నిరీక్షించడు. తన యొక్క భక్తుల్ని కాపాడటానికి శతవిధాలుగా ఆయన చాలా యాక్టివ్గా, రెడీగా, అలర్ట్గా ఉన్నాడు అని చెప్పి పాయింట్ నిదర్శనం చేయడానికి మనకి పోతనల వారు అలా అంటే అంత భగవంతుడి వైపు నుంచి కమిట్మెంట్. భక్తుడు ఒక చిన్న ప్రేయర్ ఆఫర్ చేయగానే భగవంతుడు ఎంత కమిటెడ్గా ఆయనకి రెస్పాన్స్ ఇస్తున్నాడు, ప్రాంప్ట్ రెస్పాన్స్ అని అంటాం చూసారా, అలాగే ఆయన ప్రాంప్ట్ రెస్పాన్స్ని ఎక్స్ప్రెస్ చేశాడని చెప్పి ఆయన పోతన భాగవతంలో దాన్ని ఎలాబరేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఆయన గజేంద్రుడు ప్రేయర్స్ ఆఫర్ చేయగానే భగవంతుడు వస్తాడు. భగవంతుడు వచ్చి ఇమీడియట్గా ఏనుగుని తన ఈ తొండం అప్పుడు భగవంతుని చూడంగానే వచ్చేటప్పుడు అక్కడ చెరువులో నుంచి ఒక పద్మాన్ని తీసి భగవంతుడికి పద్మాన్ని ఆఫర్ చేస్తూ తన నమస్కారాలను ప్రదర్శిస్తుంది అనమాట. సో ఇమీడియట్గా భగవంతుడు కూడా సాటిస్ఫై అయ్యి ఏనుగుని తొండం పట్టుకొని బయటికి లాగి నేల మీద వదులుతాడనమాట. ఎందుకంటే లోపల ముసలి ఉన్నది తెలియట్లేదు, ముసలి యొక్క స్ట్రెంత్ నీళ్ళలో ఉంటే దాని యొక్క స్ట్రెంత్ పెరుగుతుందని చెప్పి దాన్ని లాగి బయటికి వదిలి అతని దగ్గర ఉండే సుదర్శన చక్రంతో ఆ ముసలిని సంహరించిన తర్వాత ఆ ముసలి యొక్క దాని యొక్క పట్టు నుంచి విడిపించిన తర్వాత ఏనుగుని భగవంతుడి యొక్క కరస్పర్శ తగలటం వల్ల ఏనుగు భగవంతుడి యొక్క సాయుధ్యముక్తి అంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొంది చతుర్బాహు వైకుంఠ స్వరూపుడి కింద మారి అతను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సో ఈ ముసలి కూడా భగవంతుడి యొక్క చేతి వల్ల ఆయుధం వల్ల సంహారం జరగటం వల్ల అతను ఒక గంధర్వుడి కింద మారి హూహు అని చెప్పి అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అతని యొక్క ప్రదేశానికి వెళ్ళిపోయాడని చెప్తారనమాట. ఈ హోల్ కాన్సెప్ట్లో మనకి అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు గజేంద్రుడు భగవంతుని చూడంగానే మనం చాలా చోట్ల మనం ప్రేయర్స్ విన్నాము. ఈ ప్రేయర్ని మనం విన్నాము. ఇది ఫస్ట్ టైం గజేంద్రుడు ఆఫర్ చేశాడని చెప్తారనమాట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి ఇది ప్రేయర్ గజేంద్రుడు భగవంతుని చూడంగానే ఆఫర్ చేశాడంట. శుక్లాంబరధరం విష్ణుం, ఓ విష్ణు ఆయన తెల్లటి బట్టలు ధరించాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, 4 చేతులు ఉంటాయి ఆయనకి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆయన శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చాలా ప్లీజింగ్గా ఉంటుంది ఆయన ఫేసు. ఆయన ఒక శుక్లాంబరం ధరం అంబరధరం, శుక్ల అంబరధరం అంటే ఆయన తెల్లటి బట్టలు దర్శించారు. విష్ణు ఆయన సర్వవ్యాప్తిగా ఉంటాడనమాట. తర్వాత శశివర్ణం ఆయన చంద్రుడు లాంటి బ్రైట్ అపియరెన్స్తో ఉన్నాడనమాట. ప్రసన్న వదనం చాలా ప్లీజింగ్ వదనం, ఆయన యొక్క జెస్చర్ అంతా కూడా చాలా ప్లీజింగ్గా ఉందన్నమాట. ధ్యాయేత్ ఆ దానిపైన మనం మెడిటేట్ చేయాలి. సర్వ విఘ్న ఉపశాంతయే ఆ విధంగా ఆయన పైన మెడిటేట్ చేస్తే మనలో ఉండే అన్ని కష్టాలని ఆయన తొలగిస్తారు అని చెప్పి దానికి మనం ఆఫర్ చేసే ప్రేయర్స్ అనమాట. ఇది అందరూ ఏది స్టార్ట్ చేయాలన్నా సరే భగవంతుడికి ఈ విధంగా ఫస్ట్ ప్రేయర్ విష్ణువుకి ఆఫర్ చేస్తారు.
చాలామంది అనుకుంటారు ఇది గజేంద్రాన్ని ఉద్దేశించింది కాదు, అది శుక్లాంబరధరం విష్ణు అని చెప్పి ఇది భగవంతుడికి డైరెక్ట్గా విష్ణువుకి ఆఫర్ చేసింది. ఇంకొకటి ఏంటంటే ఇది భగవంతుడు మరి వైటిష్ కలర్లో ఉండడు, మరి ఇక్కడ మరి విష్ణు అని అంటున్నారు, ఆయన వైట్ బట్టలు అంటుకుంటారు, భగవంతుడిది ఎల్లో కలర్ డ్రెస్ కదా, పీతవర్ణం కదా డ్రెస్సు, మరి భగవంతుడికి అని అంటే ఇది విశ్వక్షేణులకి భగవంతుడి యొక్క అసోసియేట్ కమాండర్ ఇన్ చీఫ్, భగవంతుడు వచ్చే ముందు భగవంతుడి యొక్క కమాండర్ ఇన్ చీఫ్ వస్తాడనమాట విశ్వక్షేణుడు. సో విశ్వక్షేణుడికి ఇది ఆఫరింగ్ చేసిన ప్రేయర్స్ అని చెప్పి మనకి ఇంకో చోట వేరే ఆచార్యులు దీనికి దాని యొక్క ట్రాన్స్లేషన్ ఇలా విడమర్చి చెప్తారనమాట. సో మనకి విష్ణు సహస్రనామంలో కూడా భగవంతుడు గజేంద్ర యొక్క మోక్షం గురించి, పాస్ట్ టైం గురించి, ఆయన డెలివరెన్స్ గురించి వచ్చినప్పుడు ఆయనకి శబ్ద సహహ అంటే ఎవరైతే ఆర్తిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు శబ్దాన్ని పలకరిస్తారో, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో, భగవంతుడు వాళ్ళు ఏ విధమైన భాషలో ఎక్స్ప్రెస్ చేసినా సరే, జంతువులైనా సరే వాళ్ళ భాషను అర్థం చేసుకొని వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు అని చెప్పి శబ్ద సహహ అని చెప్పి. ఇంకొకటి శిశిరహ, ఆ ఏనుగు యొక్క క్రై వినంగానే, దాని యొక్క కష్టం వినంగానే భగవంతుడు ఆ స్పాట్కి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. హేస్ట్ అంటే గ్రేట్ హేస్ట్ అంటే ఇక మనం చిన్నపిల్లలు ఎవరైనా ఏడవంగానే తల్లులు ఎక్కడున్నా సరే పరిగెత్తుకు వెళ్తారు పిల్లవాడి దగ్గరికి, ఆ విధంగా భగవంతుడు అలాగే పరిగెత్తుకొచ్చాడంట. సర్వారీకరహ, భగవంతుడి చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయంట. గజేంద్రుడిని కాపాడటానికి వచ్చినప్పుడు 5 ఆయుధాలతో ఆయన వచ్చాడంట. శంఖ, చక్ర, గద, సారంగ, నందక. ఈ 5 ఆయుధాలతో ఏ విధమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందో, ఆయన ఎలాంటి కష్టంతో ఉన్నాడు, ఎలాంటి వాళ్ళతో ఫైట్ చేయాలి అని చెప్పి 5 ఆయుధాలతో ఆయన అక్కడ అపియర్ అయ్యారని చెప్పి చెప్తున్నానంట. సర్వరీకరహ, ఇవన్నీ కూడా మనకి గజేంద్ర యొక్క ఆస్పెక్ట్లో మనకి విష్ణు సహస్రనామంలో భగవంతుడిని గ్లోరిఫై చేస్తూ, భగవంతుడికి గజేంద్రుడికి ఉన్న సంబంధంలో ఈ పేర్లని మనం గ్లోరిఫై చేస్తాము. సో వీళ్ళు ఎవరు, ఈ ఏనుగు ఎవరు, ఈ ముసలి ఎవరు, వాళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటి, దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే, పూర్వజన్మలో ఈ ఏనుగు గజేంద్రుడు ఇంద్రద్యుమ్న మహారాజు అని చెప్పి చెప్తారనమాట. అతను దక్షిణాట్యాన ఈ తమిళనాడు అనే ప్రదేశంలో అక్కడ ఒక రాజు అనమాట. సో మంచి గొప్ప భక్తుడు అతను. సో భగవంతుడి యొక్క గొప్ప సేవకుడు, గొప్ప భక్తుడు. తన రాజ్యాన్ని చక్కగా పాలించిన తర్వాత, అతని యొక్క కొడుకులకి అందజేసిన తర్వాత, ఆ రాజ్య బాధ్యతలను వదిలేసిన తర్వాత భగవంతుడి పైన తపస్సు చేసుకుందామని చెప్పి మలయాచల పర్వతం పైన ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఇక తపస్సులో ధ్యానంలో ఉన్నప్పుడు ఒకసారి అక్కడికి అగస్త్యముని ఆయన శిష్యులతో పాటు వస్తారనమాట. సో ఈయన తపస్సు ధ్యానంలో ఉండేసరికి వేరే వాళ్ళకి అతిథి మర్యాద సత్కారాలు చేయలేకపోయాడు అని చెప్పి అగస్త్యమునికి కోపం వచ్చి, నువ్వు ఒక ఏనుగులాగా అంటే ఒక డల్ ఎలిఫెంట్ లాగా నువ్వు అక్కడ పడున్నాము, మేము ఇంత గొప్పవాళ్ళం వచ్చామని చెప్పి మమ్మల్ని రికగ్నైజ్ చేయకుండా మమ్మల్ని అవమానపరిచావు, నువ్వు మమ్మల్ని ప్రాపర్ రిసీవ్మెంట్ నువ్వు చేసుకోలేదు, ఒక గెస్ట్ని ఎలా అతిథి మర్యాద సత్కారాలు ఎలా చేయాలో నువ్వు చేయకుండా ఒక ఏనుగులాగా దిష్టి బొమ్మలాగా అక్కడ ఉన్నావు, కాబట్టి నువ్వు ఏనుగు అయిపోవు అని చెప్పి అలా శాపం పెట్టారంట. ఆ విధంగా ఆయన గజేంద్రుడి కింద ఆయన అవతారం తీసుకోవాల్సి వచ్చింది గజేంద్ర. బట్ భగవంతుడి యొక్క కృప వల్ల, అతను చేసిన భక్తి యొక్క కెపాసిటీ వల్ల, పూర్వజన్మలో చేసిన అతని యొక్క మొత్తం భగవంతుడి యొక్క ప్రేయర్స్, అతను నిత్యం భగవంతుడికి చేసే ఆ ప్రేయర్స్ అన్ని కూడా అతనికి గుర్తు వచ్చి, చివరి సమయంలో అతను కష్టంలో ఉన్నప్పుడు అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అతనికి మెమరీకి వచ్చి, అతను భగవంతుడికి ఆ ప్రేయర్స్ ఈ శరీరంలో ఉన్నసరికి ఆఫర్ చేసేసరికి భగవంతుడు ఇమీడియట్గా అతనికి రెస్పాండ్ అయ్యి, అతని యొక్క కృప వల్ల, భగవంతుడి యొక్క టచ్ వల్ల, అతను భగవంతుడి యొక్క స్పర్శ తగలటం వల్ల అతను ఆ ఏనుగు శరీరం నుంచి అతను అంటే భగవంతుడు అతన్ని విముక్తి పొందించారు అని చెప్తారనమాట. సో దాంతోపాటు ఆ హూహు అని చెప్పి ఈ ముసలి ఎవరంటే, అతను పూర్వజన్మలో అతను హూహు అని చెప్పి ఒక గంధర్వుడు. సో ఒకసారి అతను ఆడవాళ్ళని అందరూ తీసుకొని, గంధర్వుడు కాబట్టి అందరితో అమ్మాయిలతో కలిపి అతను కూడా నీళ్ళలో ఆడుతున్నాడు అనమాట. నీళ్ళలో ఆడుతుంటే అక్కడ పక్కనే దేవలా ఋషి అని ఆయన స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళ ముందు అతను కొంచెం కించపరిచే విధంగా అతనికి లోపలికి వెళ్ళి కాళ్ళు లాగాడనమాట అతన్ని. అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఎలా ఆటలాడుతుంటాం, ఎవరైనా స్నానం చేస్తుంటే లోపల నీళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళని కింద నుంచి భయపట్టించడం, లేకపోతే వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేయడం అలాంటిది చేసేసరికి దేవల ఋషికి కూడా కొంచెం కోపం వచ్చి, అంటే ఆయనకి డిస్టర్బెన్స్ వచ్చేసరికి, ఆయన చేసేసరికి, ఆయన స్నానం చేసేటప్పుడు అతను, నువ్వు ఒక ముసలిలాగా వ్యవహరించావు కాబట్టి లోపల నుంచి వచ్చి నన్ను అటాక్ చేశాడు,
చేశావు కాబట్టి నువ్వు ముసలివి అయిపోవు అని చెప్పి శపిస్తాడనమాట. ఇమీడియట్లీ హూ వచ్చి ఋషి యొక్క పాదాలపైన పడి నన్ను క్షమించండి, నేను తప్పైపోయింది, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇలా క్షమాపణ కోరినప్పుడు అప్పుడు అంటాడు. తర్వాత నువ్వు గజేంద్రుడు అని చెప్పి అతనికి నువ్వు కాళ్ళు అంటే అతని యొక్క కాళ్ళు పట్టుకున్నప్పుడు అప్పుడు మీ ఇద్దరిని రక్షించడానికి భగవంతుడే స్వయంగా వస్తాడు, అప్పుడు మీకు మోక్షం కలుగుతుంది, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది, నువ్వు మళ్ళీ నీ యథాస్థానంకి రాగలవు అని చెప్పి ఈ శాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంటే నేను మోక్షం అన్నాను, సారీ, ఈ శాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు భగవంతుడికి ఈ విధంగా ఒక పాస్ట్ టైం ఎనాక్ట్మెంట్ జరిగింది అని చెప్పి దీనికి చెప్తారనమాట. సో ఇలాగా చాలా ప్లేసెస్లో చాలా చోట్ల ఈ గజేంద్ర మోక్షం జరిగిందని చెప్పి చాలామంది చెప్తుంటారు. మా ఊర్లో జరిగిందంటే ఈ టెంపుల్లో జరిగిందని చెప్పి ఇది లిమిటేషన్ ఏం లేదండి, ఎన్నిసార్లైనా జరిగి ఉండొచ్చు, ఎంతోమంది భక్తులకి ఈ విధంగా పాస్ట్ టైంలో జరిగి ఉండొచ్చు. సో మనకి గందకీ నది దగ్గర కూడా అక్కడికి వెళ్తే నేపాల్లో అక్కడ కూడా చెప్తారనమాట ఈ పాస్ట్ టైం మనకి వృత్తారం అంటే అక్కడ కూడా ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేస్తారు. గందకీ నది దగ్గర జయ విజయాలిద్దరూ ఈ విధంగా వాళ్ళు ఒకళ్ళు ఏనుగు కింద ఒకళ్ళు ముసలి కింద వచ్చి వాళ్ళిద్దరి యొక్క ఫైటింగ్ వల్ల భగవంతుడు వాళ్ళిద్దరిని అక్కడి నుంచి లిబరేట్ చేసి వాళ్ళిద్దరిని జయ విజయుల కింద మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారని చెప్పి అక్కడ మనకు ఆ స్టోరీ చెప్తారనమాట. అంటే గజేంద్ర మోక్షం అక్కడ జరిగింది అని చెప్పి మనకు చెప్తారనమాట. తర్వాత వేరే పురాణాల్లో కూడా అంటే దీనికి నిదర్శనం ఏంటి అంటే డిఫరెంట్ డేస్ ఆఫ్ బ్రహ్మాలో లేకపోతే డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ మనకి యూనివర్సెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా చాలా చోట్ల కూడా ఈ పాస్ట్ టైం జరిగి ఉండొచ్చు. లేకపోతే అంటే ఇవి ఒక్కసారే జరిగిందని చెప్పి మనం చెప్పలేం. భాగవతం నిదర్శనం ప్రకారం అయితే ఇది 7వ మనం వైవస్వత మను టైంలో ఉన్నాం. 4వ మను టైంలో ఈ ఈ గజేంద్ర మోక్షం ఆస్పెక్ట్ జరిగింది అని చెప్తారనమాట. ఆ సమయంలో భగవంతుడి యొక్క అవతారమైన హరి ఆయన వచ్చి గజేంద్రుడిని కాపాడాడు అని చెప్పి 8వ స్కందం మొదటి చాప్టర్లో దీని యొక్క ఎలాబరేట్ డిస్క్రిప్షన్ మొదటి 2వ చాప్టర్లో దీని యొక్క విశిష్టతని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత ఇది ఇంకొక పాస్ట్ టైం కూడా ఇలానే జరిగిందని చెప్తారనమాట. అంతకుముందు ఏం జరిగింది అంటే ఒకసారి 2 బ్రాహ్మణులు ఉన్నారు, యుజ ఉపయుజ అని చెప్పి. వీళ్ళిద్దరూ కూడా మంత్రాల ఉచ్చారణలో యజ్ఞాలు నిర్వహించడంలో చాలా గొప్పవారు అనమాట, చాలా నిష్ణాతులు అని చెప్పుకోవాలి, బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నవారు. సో ఒకసారి వీళ్ళకి యజ్ఞం చేయమని చెప్పి ఒక రాజు ఇన్వైట్ చేశాడనమాట. వీళ్ళిద్దరూ యజ్ఞానికి వెళ్ళారు. యజ్ఞం బాగా జరిగిన తర్వాత ఆ రాజు వీళ్ళిద్దరికీ బాగా అతిథి సత్కారం చేసి మంచి బహుమానాలన్నీ ఇచ్చారనమాట. దాంతోపాటు పెద్ద ధనం ఒక మూలధనాన్ని పెద్ద ధనం మూటని వాళ్ళిద్దరికి ఇచ్చారనమాట. సో వీటిని పంచుకునే విధానంలో వీళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వాగ్వివాదానికి దిగి ఇద్దరు ఒకరికొకళ్ళు కోపం తెచ్చుకొని ఆ కోపంలో చివరికి ఇద్దరికిద్దరు శపించుకున్నారనమాట. ఇద్దరు మంచి భక్తులే, భగవంతుడి యొక్క భక్తులు. ఇలా చిన్న విషయానికి వీళ్ళిద్దరిలో కలహం రావటం వల్ల ఒకళ్ళు కోపం తెచ్చుకొని ఆల్మోస్ట్ ఇక సిచ్యువేషన్ అవతల వాళ్ళు నువ్వు ఒకడు ముసలు అయిపోవు అని చెప్పి ఒకటి శాపం పెట్టి ఇంకొకడు నువ్వు ఏనుగు అయిపోవు అని చెప్పి ఇలా శాపం పెట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ గజేంద్ర ఈ ముసలి అయిపోయారు అని చెప్పి వీళ్ళిద్దరి యొక్క ఈ ఇంకొక పాస్ట్ టైంలో వీళ్ళిద్దరూ ఇది క్యారెక్టర్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. దీంతో పాటు కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ మళ్ళీ తర్వాత వాళ్ళ యొక్క ఆ క్షణకాలిక కోపాన్ని తర్వాత దానివల్ల జరిగిన ఉపద్రవాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఇమీడియట్గా విష్ణువుకి ప్రార్థిస్తారనమాట. విష్ణువుకి ప్రార్థించి మమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి మీరే ప్రొటెక్ట్ చేయాలి, మమ్మల్ని మీరే కాపాడాలి, మీరే మమ్మల్ని ఈ క్షణికాలిక జరిగిన ఈ శాపానికి మీరే మమ్మల్ని దాని నుంచి పతనం అవ్వకుండా జంతు శరీరంలో ఉండి మళ్ళీ మేము మా జీవితాల్ని నష్టపోకుండా మీరే మమ్మల్ని కాపాడాలనగానే భగవంతుడు అక్కడ వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వాళ్ళందరికీ మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తాడనమాట. అతను ఈ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వాళ్ళిద్దరిని నేను కాపాడుతాను అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ గజేంద్ర పాస్ట్ టైం మళ్ళీ ఆ విధంగా భగవంతుడి యొక్క కృప వల్ల ఇది గంధకి నదిలో వీళ్ళిద్దరి యొక్క ఫైటింగ్ అనేది అలా జరిగింది అని చెప్పి దాని యొక్క సిగ్నిఫికెన్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది దేవఘాట్ నుంచి బీహార్లోని సోంపూర్ వరకు ఈ ఫైటింగ్ జరిగిందంట. వీళ్ళు ఈ ఏనుగుల యొక్క ఫైటింగ్ దేవఘాట్ నుంచి సోంపూర్ బీహార్ అంటే నేపాల్లో స్టార్ట్ అయ్యి గందకీ నది దగ్గర స్టార్ట్ అయ్యి బీహార్ వరకు అది వచ్చిందంట ఈ ఫైటింగ్. చాలా సమయం వైపు చాలా నీళ్ళల్లో అటు తిరిగి అన్ని చోట్ల కూడా ఆ రాక్స్ అన్నిటిలో కూడా మీరు ఇప్పటికి వెళ్తే అక్కడ ఏనుగు యొక్క పాదాలు చూడొచ్చంట. వీళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగినప్పుడు ఆ ఏనుగు సంచారం జరిగిన ప్లేస్లో కూడా సో ఇద్దరు జంతువుల్ని భగవంతుడు రావటం, భగవంతుడు వీళ్ళిద్దరిని
ఆ శాపాన్ని నుంచి ఉపశమనం కలిగించడం, తర్వాత గంధకీ నది యొక్క ప్రాముఖ్యతని, నారాయణీ నది యొక్క విశిష్టతని, ఆ ప్లేసెస్ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి యొక్క విశిష్టతని మనకి గ్లోరిఫై చేస్తారనమాట. అక్కడికి దర్శనానికి వెళ్ళినప్పుడు గంధకీ నది దగ్గర ఈ పాస్ట్ టైం అక్కడ జరిగింది అని చెప్పి నెరేట్ చేస్తారు. సో అదే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఈ వేరియస్ పొజిషన్స్లో మనకి ఈ పాస్ట్ టైంని జరిగి ఉండొచ్చు అని చెప్పి మనకి వేరే శాస్త్రాల్లో, ఉపశాస్త్రాల్లో, పురాణాల్లో, ఉపపురాణాల్లో మనకి వీటి యొక్క డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అందుకనే మనకి అన్ని చోట్ల కూడా ఈ వేరియేషన్ ఇన్ డీటెయిల్స్, ఒక్కొక్క చోట నుంచి ఇంకో చోటకి ఏంటంటే మైన్యూట్ వేరియేషన్ ఉండొచ్చు. సో అది దీని యొక్క పాయింట్ ఏంటంటే అంటే అది జరిగిన పాస్ట్ టైంని బట్టి, జరిగిన సమయాన్ని బట్టి, ఇన్వాల్వ్డ్ అయిన డివోటీస్ని బట్టి మైన్యూట్ వేరియేషన్ వచ్చి ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ ఇదంతా కూడా ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో మనం భగవంతుడి యొక్క విశిష్టతని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన భక్తుల కోసం ఎంత సిన్సియర్గా, సీరియస్గా ఉన్నాడో, ఎంత ఆతృతతో ఉన్నాడో వాళ్ళని కాపాడటానికి అని చెప్పి. సో అదే మనకి ఈ పాస్ట్ టైంని మనకు కూడా అదే క్వశ్చన్ చేస్తారనమాట. అంటే ఒకసారి పోతనని ఆయన భావమరిది అయిన బావైన శ్రీనాథ కవి అని అంటారనమాట. ఆయన గొప్ప రచయిత. ఆయన వచ్చేసరికి ఈయన యొక్క శ్రీమద్ భాగవతం యొక్క ట్రాన్స్లేషన్ చదివిన తర్వాత, భాగవతాన్ని తెలుగులో వర్ణించినప్పుడు ఆయన దాని యొక్క ట్రాన్స్లేషన్ చదివినప్పుడు ఆయన వచ్చి అడుగుతారనమాట, ఇదేం ట్రాన్స్లేషను, భగవంతుడు ఏంటి, భక్తుడు ఏంటి, భక్తుల కోసం ఇంత పరితపించబోవటం ఏంటి, నేను ఎప్పుడు వినలేదు, ఇది సరిగ్గా లేదు అని చెప్పి కించపరుస్తాడనమాట. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు భగవంతుడి యొక్క లీల ఎంత అటాచ్ అయి ఉంటాడు భక్తుల కోసం అని చెప్పి శ్రీనాథ్ కవి ఒకసారి పోతన ఏం చేస్తాడంటే, ఒకరోజు శ్రీనాథుడు భోజనం చేస్తుంటే ఒక బావిలో ఒక రాయిని విసిరేసి, మీ అబ్బాయి బావిలో పడిపోయాడు, తొందరగా వచ్చి కాపాడు అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట. సో అప్పుడు అతను పరిగెత్తుకొస్తాడనమాట. శ్రీనాథుడు పరిగెత్తుకొచ్చి భోజనం చేస్తుంటాడు, పరిగెత్తుకొస్తాడనమాట. చేతులు కడుక్కోలేదు, ఏమీ కడుక్కోలేదు. అక్కడ ఇమ్మీడియట్గా బావిలోకి దూకడానికి రెడీ అవ్వగా పోతన అతను పట్టుకొని ఆపి అడుగుతాడనమాట, నువ్వు బావిలో దూకటానికి నన్ను వచ్చావు, మీ అబ్బాయి పడిపోగానే నువ్వు డ్రెస్ మార్చుకోలేదు, భోజనం చేస్తున్నప్పుడు చేయి కడుక్కోలేదు, బావి ఎంత లోతుందో నువ్వేం ప్లాన్ చేయలేదు, నువ్వేమి డీటెయిల్స్ లేకుండా మీ అబ్బాయి నువ్వు నీళ్ళలో పడిపోయడం కానీ ఎంత ఆతృత చూపిస్తున్నావు, ఒక భౌతిక సంబంధానికే నువ్వు ఇంత విలవిలలాడిపోతున్నావు, మా అబ్బాయి నేను కాపాడాలి అని చెప్పి. మరి భగవంతుడికి భక్తుడికి ఆ సంబంధం, అవినవ భావ సంబంధం, ఎన్నో జన్మల నుంచి వాళ్ళు చేసుకున్న ఆ సుకృతి వల్ల, ఆ ఎటర్నల్ రిలేషన్షిప్ వల్ల అతను ఎంత ఆతృత చూపించగలగాలి. ఒక భౌతిక రిలేషన్షిప్కే ఇంత సీరియాసిటీ నువ్వు చూపించినప్పుడు ఆధ్యాత్మిక శాశ్వతమైన రిలేషన్షిప్కి ఎంత ఆతృత భగవంతుడు చూపించుంటాడు అని చెప్పి ఆ పాయింట్ని నిదర్శనాన్ని చూపించడానికి ఇలా యాక్ట్ చేశాడు అని చెప్పి మీరు ఆ సినిమాలో కూడా దాని యొక్క పాస్ట్ టైంని మనకు అలా చూపిస్తారు. అంటే భగవంతుడు ఎంత రెడీగా ఉన్నాడు భక్తుల కోసం అని చెప్పి ఆ పాయింట్ మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత ఈవెన్ ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఆయన యొక్క ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు గజేంద్రాన్ని ఫస్ట్ రిఫర్ చేస్తాడనమాట. ఆయన ఏమంటారంటే, గజేంద్రుడి యొక్క భక్తి వల్ల భగవంతుడు సాటిస్ఫై అయ్యాడు అని చెప్తాడనమాట. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధియోగ నారాధనాయి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోషు భగవాన్ గజయూతపాయ. ఆయన ఏమంటాడంటే, మన్యే నా ప్రకారం ధన అభిజన రూప తప శృత ఔజ, ఇవన్నీ కూడా నా దగ్గర ఉండే డబ్బులు కానీ, ధనం, అభిజన నా దగ్గర ఉండే అరిస్ట్రోక్రాటిక్ ఫ్యామిలీ కానీ, రూప నా సౌందర్యం వల్ల కానీ, తపహ నేను చేసే ఆస్టెరిటీ తపస్య వల్ల కానీ, శృత నా ఎడ్యుకేషన్ వల్ల కానీ, ఓజస నా సెన్సియరీ పర్సెప్షన్, నా ఇంద్రియ యొక్క వాటి యొక్క కెపాసిటీ వల్ల కానీ, తేజ నాలో ఉండే లస్టర్ వల్ల కానీ, ప్రభావ నాలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, బల నా దగ్గర ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల కానీ, పౌరుష నా దగ్గర ఉండే డిలిజెన్స్ వల్ల కానీ, బుద్ధి యోగ నా దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ వల్ల కానీ, నా దగ్గర ఉండే ఆధ్యాత్మిక కెపాసిటీ వరకు కానీ, బుద్ధి యోగ నా ఆరాధనాయి భవంతి పరస్య పుంస. వీటన్నిటిలో కూడా ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదంట భగవంతుని సాటిస్ఫై చేయడానికి. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే భగవంతుడు సాటిస్ఫై అవుతాడు. నా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో మనం పొందటానికి కష్టపడుతుంటాం అనమాట, ప్రయత్నిస్తుంటాం. నా దగ్గర బాగా రూపంగా, నేను అందంగా ఉండాలి, నాకు మంచి విద్య ఉండాలి, నా మాట అందరూ వినాలి, నేను అందరికీ యొక్క కంట్రోల్ నిగ్రహణలో పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ మన యొక్క క్వాలిఫికేషన్స్ కోసం మనం ప్రయత్నిస్తుంటాం. ఈ క్వాలిఫికేషన్స్ ఏవి భగవంతుని అట్రాక్ట్ చేయలేవు అని చెప్తున్నాడు అనమాట.
భక్త్యా తుతోష, భగవంతుడు భక్తికి మాత్రమే సంతుష్టుడై ఉంటాడు. వీటి అబౌవ్ క్వాలిఫికేషన్స్ భగవంతుని సాటిస్ఫై చేయలేవు. భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ, ఎలాగ గజేంద్రుడు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు వచ్చి అతన్ని సాటిస్ఫై అయ్యాడు. అతని యొక్క ప్రేయర్స్కి, సిన్సియర్ ప్రేయర్స్కి భగవంతుడు సాటిస్ఫై అవుతాడు. ఇలాంటి మెటీరియల్ క్వాలిఫికేషన్స్ ఇమ్మెటీరియల్ అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఈ పాయింట్ని ఆయన ప్రహ్లాద్ మహారాజే సర్టిఫై చేశాడు. తర్వాత గజేంద్ర కూడా ఆయన యొక్క ప్రేయర్స్ని ఆఫర్ చేస్తూ వాటిని 8వ స్కందం 3వ చాప్టర్లో 3వ అధ్యాయంలో 2వ వర్స్ నుంచి ఆల్మోస్ట్ 25వ వర్స్ వరకు 24 ప్రేయర్స్, 24 వర్సెస్లో ఆయన యొక్క ప్రేయర్స్ని ఆయన ఆఫర్ చేస్తాడు. సో ఆ ప్రేయర్స్లో కూడా ఒక్క వర్స్ని మనం జస్ట్ అర్థం చేసుకుందాం ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే. సో గజేంద్రుడు ఆయన యొక్క ప్రేయర్స్ ఆఫర్ చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క లక్షణాలన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడనమాట. ఈ లక్షణాలన్నీ ప్రదర్శించు వచ్చినప్పుడు చాలామంది దేవతలు అనుకున్నారు ఈ లక్షణాలు నాలో లేవే అని చెప్పి, మేమంతా ఇక్కడ ఉన్నాం కదా, మమ్మల్ని పిలవలేదు, నువ్వు విష్ణువుని మాత్రమే పిలిచావు, ఈ విధంగా వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అయ్యారంట. వాళ్ళందరూ చాలా నెగిటివ్గా ఫీల్ అవటం వల్ల గజేంద్రుడికి ఇంకొక విధంగా వాళ్ళందరూ కూడా అఫెండ్ చేశారనమాట. ఎందుకంటే నువ్వు మమ్మల్ని పిలవలేదు కదా, మేము ఎందుకు నీకు హెల్ప్ చేయాలి, నువ్వు నన్ను కోరుకోవట్లేదు. చాలామంది మనం ఉంటాము, పక్కన ఉంటాం, నన్ను అడగలేదు కదా నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి అని చెప్పి మనం వాళ్ళపైన నెగిటివ్గా ఆలోచిస్తాం అనమాట. వీళ్ళందరూ కూడా కొంచెం నెగిటివ్గా ఆలోచించారంట. సో అప్పుడు భగవంతుడు డైరెక్ట్గా అక్కడ గజేంద్రుడిని కాపాడటానికి వచ్చినప్పుడు భగవంతుడి యొక్క రావటం వల్ల వీళ్ళందరూ కూడా రావాల్సి వచ్చింది. అలాగంటే రాజు వచ్చినప్పుడు రాజుతో పాటు అక్కడ మినిస్టర్స్ అందరూ కూడా ఆ సిచ్యువేషన్కి రావాల్సి వచ్చింది. అలాగే గజేంద్రుడికి చూడటానికి భగవంతుడు వచ్చేసరికి భగవంతుడితో పాటు వాళ్ళందరూ రావాల్సి వచ్చింది. వాళ్ళందరూ వచ్చి భగవంతుడి దగ్గర నుంచి క్షమాపణ పొందటానికి, వాళ్ళు చేసిన వైష్ణవ అపరాధానికి వాళ్ళందరూ కూడా అంటే గజేంద్రుడి నుంచి కూడా క్షమాపణ పొందడానికి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా గజేంద్రుడికి వాళ్ళు నమస్కారాలను ఆఫర్ చేశారు అని చెప్పి ఇంకొక పాయింట్ అనమాట. గజేంద్రుడి యొక్క ప్రేయర్స్ భాగవతంలో ఎలా ఉంటాయి అంటే అవి యొక్క ఉపనిషత్ ప్రేయర్స్ లాగా ఉంటాయి. భగవంతుడి యొక్క డైరెక్ట్ గ్లోరిఫికేషన్ పేరు ఎక్కడా ఉండదు. బట్ ఆ గుణగణాలన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలే, ఇంకా ఎవరికి ఆ లక్షణాలు వర్తించవు కాబట్టి అవి ఆల్మోస్ట్ ఉపనిషత్తులో ఉండే గ్లోరిఫికేషన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో గజేంద్రుడి యొక్క ఆ ప్రేయర్స్ యొక్క ప్రాముఖ్యతను మనం ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన ఎంతమంది ఉన్నా ఆయనతో పాటు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వైఫ్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళెవ్వరూ కాపాడలేకపోయారు. అలాంటి కష్టమైన సిచ్యువేషన్ వచ్చేసింది. మన దగ్గర ఉండే డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు చుట్టుపక్కల, ద బెస్ట్ ఆఫ్ ది డాక్టర్స్, బెస్ట్ ఆఫ్ ది పర్సన్స్, అన్నీ. ఒక రోగం వచ్చింది, అవి ఏమి మన దగ్గర ఉండే డబ్బులు మనల్ని ఏమి కాపాడలేవు. భగవంతుడి యొక్క కృప లేకపోతే మనల్ని ఎవ్వరూ ఏమీ ప్రొటెక్ట్ చేయలేరు అని చెప్పి మనకి ఇంకొక ప్రేయర్ ఉంటుంది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రేయర్స్లో. బాలస్య నేహ శరణో కృపరో నరసింహ నార్తస్య చాగద బుధన్వతి మధ్యతోనో తప్తస్య తత్పృథ్విదేర్ ఇహాంజ శేష తావద్విభో తనుభృతాం తదుపేక్షితానం. ఒక బెస్ట్ బోట్ ఉంది, బెస్ట్ క్యాప్టెన్ ఉన్నాడు, బట్ దాన్ని సముద్రంలో అది పర్ఫెక్ట్గా వెళ్తుందా అంటే ఎష్యూరెన్స్ లేదు. మన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఉన్నారు, పిల్లలు అలా ఒక్కొక్కసారి అలా పక్కకి వెళ్తారు, మెట్ల నుంచి పడిపోతారు, వాళ్ళకి దెబ్బలు తగిలిపోతారు. తల్లిదండ్రులు పక్కనే ఉన్నా సరే పిల్లలకి కాపాడని రక్షణ ఉందని చెప్పి మనం ఇన్సూరెన్స్ చెప్పలేము. తర్వాత బెస్ట్ డాక్టర్ ఉన్నాడు, బెస్ట్ మెడిసిన్ ఉంది, పేషెంట్ని కాపాడగలడు అని చెప్పి మనం ఇన్సూరెన్స్ చెప్పలేము. ఇవన్నీ కూడా ఏం చెప్తాడంటే భగవంతుడు, నువ్వు నరసింహ నువ్వు కాపాడలేకపోతే వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పని చేయలేరు, రెస్పెక్టివ్ పని చేయలేరు. ఎలాగంటే మనకి రామాయణంలో కూడా ఒక ఆస్పెక్ట్ వస్తుంది. రావణాసురుడు చివరి సమయంలో శివుడిని బాగా గట్టిగా పిలుస్తాడనమాట, ఆయన యొక్క ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడనమాట. ప్రేయర్స్ ఆఫర్ చేసి మీరు రండి నన్ను కాపాడండి అని అనగా శివుడు అక్కడికి వెళ్ళాడనమాట. సో పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీ భక్తుడు అంత కష్టంలో ఉన్నాడు, మిమ్మల్ని ఇంత ఆర్తిగా పిలుస్తున్నాడు, మీరు వెళ్ళి అతన్ని కాపాడండి అని అంటే పార్వతీదేవికి అప్పుడు శివుడు చెప్తాడనమాట, ఏం చెప్పను నేను, రావణాసురుడు వెళ్ళి నా గురువు అంటే నా మాస్టర్తో ఫైటింగ్ పెట్టుకున్నాడు, నా మాస్టర్ దగ్గరికి ఎదురుగా నేను వెళ్ళలేను, ఎందుకంటే నా యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, నేను భౌతిక ప్రపంచం వరకు నిమిత్తుడిని, ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క బాస్ భగవంతుడు, ఆయనతో ఫైటింగ్ పెట్టుకుంటే ఆయన నుంచి కాపాడగలిగే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆ విధంగా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తాడనమాట. మారే కృష్ణ రాకే కృష్ణ మారేకే, అంటే భగవంతుడు కాపాడాలని చెప్పి అనుకుంటే ఎవరు అతని సంహారం చేయలేరు, అదే భగవంతుడు అతను సంహరించాలి అని చెప్పి అనుకుంటే ఎవ్వరూ అతన్ని కాపాడలేరు అని చెప్పి ఈ విధంగా అతను సర్టిఫై చేస్తాడనమాట. సో అలాగే మనకు కూడా భాగవతంలో కూడా ఇప్పుడు
అంటే భగవంతుడు గజేంద్రుడిని కాపాడాలనుకున్నప్పుడు ఇంకెవరు ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే అతన్ని ఏమి అంటే ఇంకా ఎలాంటి వాళ్ళు కూడా అతన్ని భగవంతుడి యొక్క చేతి నుంచి అతను కాపాడే విధంగా అతను ప్లాన్ చేసే విధంగా ఇంకెవరు కూడా దాన్ని ఏమి సపోర్ట్ చేయలేరు, దానికి అగైనెస్ట్గా కూడా ఎవరు వెళ్ళలేరు అని చెప్పి ఆ ప్రేయర్స్లో మనకి గజేంద్రుడి యొక్క ఒక ప్రేయర్ చూద్దాం విశ్లేషణ. ఆయన ఎలా పిలుస్తున్నాడు, భగవంతుని ఎలా ఆర్తిగా పిలుస్తున్నాడు అని చెప్పి. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతన్ మనసి స్వాంసేన్ సర్వతన్ బృన్ మనసీ ప్రతీత ప్రత్యక్ దృశే భగవతే బృహతే నమస్తే. ఇలాగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఏంటంటే మాదృక్ ప్రపన్న, నేను ఈ మాదృక్ ప్రపన్న అంటే ఈ భౌతిక ప్రపంచంలో నేను ఒక ఇండిపెండెంట్ పర్సనాలిటీ అని చెప్పి మనం అనుకుంటాం. మనం ఎవరిపైన డిపెండెంట్ లేదు, నేను ఎవరికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నేను మెయింటైన్ చేసుకుంటాను అంటావు. అరే నువ్వు కష్టపడిన ప్రతి ఒక్కడికి సంపాదన వస్తుందా? బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కడు ప్రాఫిట్లో ఉంటాడా? 100 మంది పడితే అందులో 25 మందికి మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, ఒక 25 మందికి రాకపోవచ్చు, ఇంకొక 25 మందికి అసలుకే నష్టం రావచ్చు. సో ఎండివర్ అందరూ చేస్తున్నారు, సమానంగా ఎండివర్ అందరూ పెడుతున్నారు. మరి ఎవరికి ప్రాఫిట్ వస్తుంది, ఎవరు నిజంగా లాభ పొందగలడం అంటే భగవంతుడు ఎవరికైతే ఆ మెర్సీ ఇచ్చాడో వాళ్ళకి మాత్రమే అది ఆపర్చునిటీ కలుగుతుందని చెప్పచ్చు అనమాట. సో భౌతిక ప్రపంచంలో ఎవరూ కూడా ఇండిపెండెంట్ కాదు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి డేంజరస్ కష్టాలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే కరెక్ట్గా భగవంతుని తలుచుకొని భగవంతుని మాత్రమే నాకు సొల్యూషన్ అనగా వాళ్ళు ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి ఈ గజేంద్రుడు యొక్క నిదర్శనం చెప్తున్నాడు అనమాట. మాదృక్ ప్రపన్న అంటే సరెండర్, నేను కంప్లీట్గా మీకు శరణ్ తీసుకుంటున్నాను అని అంటున్నాడు అనమాట. కండిషనల్ సరెండర్ కాదు, ఇది నా కంప్లీట్ సరెండర్ అని చెప్పి వ్యవహరిస్తున్నాను. మాదృక్ ప్రపన్న. తర్వాత ఎందుకయ్యా నువ్వు నాకు సరెండర్ అవుతున్నాయంటే పశుపాశ, ఈ భౌతిక శరీరం అనేది ఇది మనల్ని బంధించి వేసే శరీరం అనమాట. ఒక జంతువు, అదే మనిషి జంతువు ఏదైనా సరే దాన్ని పశువు అని అంటారనమాట. భౌతికంగా వ్యవహరించింది నేను ఈ శరీరం అని చెప్పి అనుకుంటే వాళ్ళందరూ పశువు అని చెప్పి శాస్త్రాల యొక్క నిర్దేశం అనమాట. సో ఈ పశు పాశ, ఈ పశువులో ఉన్నప్పుడు దానికి పాశం అని అంటారు, దానికి ఉచ్చు బిగించి ఉంటుంది. ప్రతి ఒక్క జంతువుని ఏంటంటే ఎలా పెడతాము, దాన్ని కట్టేసి పెడతాం, మెడలో ఒక తాడేయటం, దానికి ఉచ్చు తాడేయటం అని అంటారు. అలాగే పశు పాశ, ఈ పాశం వల్ల మమ్మల్ని బంధించేస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జీవిని ఈ త్రిగుణాలు బంధించి పెట్టుకుంటాయి అనమాట. పశు పాశ, మరి నన్ను ఇలా బంధించి ఉన్నాయి, ఈ పశు శరీరం నుంచి నన్ను బంధించి ఉన్నాయి, నన్ను ఏం చేయాలయ్యా అంటే ఈ పశుపాశ నుంచి విమోక్షణాయ, నాకు ముక్తి కలిగించండి. ఎందుకంటే భగవంతుడికి మనకి ముక్తి కలగాలి అని చెప్పి ఎంత ప్రయత్నిస్తుంటామో, భగవంతుడికి సరెండర్ అయితే ఎంత సిన్సియర్గా సరెండర్ అవుతామో అంత ఫాస్టర్గా ఆయన సిన్సియర్గా ఆయన రెసిప్రికేట్ అవుతాడు అని చెప్పి ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం భగవద్గీతలో దాని యొక్క పాయింట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో శుద్ధ భక్తులు అయితే భగవంతుడిని ఏ కోరిక అనేది వాళ్ళు కోరుకోరు. భగవంతుడు ఎలా తీసుకువెళ్ళాలనుకుంటే, ఎలా నిర్దేశన జరగాలనుకుంటే, అతన్ని ఎలా ఒక పావు కింద భగవంతుడు ఏం శిక్షణ ఇద్దాము, ఏమి అవతల వాళ్ళకి ఏం నేర్పిద్దాము, ఒక్కొక్కసారి భక్తుల ద్వారా అవతల వాళ్ళకి నేర్పించే విధంగా అలా భగవంతుడు వ్యవహరిస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పి వాళ్ళు భగవంతుని ఏమి కోరుకోరు. కొంచెం ప్యూర్ భక్తులు కాని వాళ్ళు మాత్రం కష్టం వచ్చినప్పుడు ఇక భగవంతుడే కత్తి తప్ప ఇంకా వేరే లేదని చెప్పే భావంలో మాత్రం వాళ్ళు ఆ కష్టాన్ని నుంచి విముక్తి కలిగించడానికి నాకు ఈ ముసలి నుంచే కాదు నాకు విముక్తి అనేది, విమోక్షణాయ అనేది ఏమంటున్నాడంటే ఈ ముసలి యొక్క కష్టం నుంచి నన్ను కాపాడటం కాదు, మీరు నన్ను పర్మనెంట్గా నన్ను కాపాడండి, ఈ భౌతిక శరీరం నుంచి, ఈ పశుపాశ నుంచి నన్ను విముక్తిని అనేది అక్కడి నుంచి చేయండి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అనమాట. మరి నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నావు, భగవంతుని ఎందుకు ప్రార్థిస్తున్నావు అంటే ఆయన ముక్తాయ. ఎందుకంటే మనం అందరం కూడా భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఉన్నాం. ఒకళ్ళకి చేతులు కట్టుకున్న వాళ్ళు ఇంకొక చేతులు కట్టుకున్నాం అంటే కట్టేసిన వాళ్ళు ఎలా విడిపించగలరు? సో అందరూ కూడా భౌతికంగా అందరూ బందీలు అయిపోయి ఉన్నాం. మీరు లిబరేటెడ్లో ఉన్న పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని లిబరేషన్కి తీసుకురాగలరు. ముక్తాయ, మీరు యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లిబరేషన్. మీరు ముక్తి ప్రదాత హి ముకుంద అని చెప్పి భగవంతుడి యొక్క ఇంకొక నామం ముక్తి ప్రదాత, ముకుంద ఇది ముకుంద అని అంటారు. ముకుంద అంటే ముక్తిని ప్రసాదించగలిగేవాడు భగవంతుడు విష్ణువు. సో అందుకనే ముక్తాయ, మీరు ముక్తులు కాబట్టి మీ స్పర్శ వల్ల మేము ముక్తులు అయ్యే అవకాశం ఉందని చెప్పి భగవంతుడిని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. మీరు నన్నే ఎందుకు లిబరేట్ చేయగలగాలంటే మీరు భూరి కరుణాయ,
మీరు అందరికీ కూడా మీరు మీ యొక్క కరుణ ఉంది, మీరు అందరికీ కూడా మీ కృపా దృష్టి అనేది ఉంది, మీరు అందరికీ కూడా మీ యొక్క మెర్సిఫుల్నెస్ అనేది మీరు ప్రజెంట్ చేస్తారు. ఎవరైతే మీకు కంప్లీట్ సరెండర్ అయి ఉంటారో వాళ్ళని ఎష్యూరెన్స్ నేను కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని చెప్పి మీరు వాగ్దానం చేశారు. కాబట్టి నా సరెండర్కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు నన్ను భూరి కరుణాయ, మీ కృప వల్ల నన్ను ఎష్యూరెన్స్ నాకు ముక్తి ప్రసాదించగలరు అని చెప్పి భూరి కరుణాయ నమో అలయాయ. మీరు ఎప్పుడు కూడా ఆలయాయ అంటే లయాయ అంటే వన్ ఈజ్ అటెంటివ్ అని అంటారు అనమాట. ఒక్కొక్కసారి మన క్లాస్లో కూడా స్టూడెంట్స్ని అటెన్షన్ బుక్ మీద చూడు అని చెప్పి మనం అలా చెప్తూ ఉంటాం. అటెన్షన్ ప్లీజ్ అని చెప్పి మనం అటెన్షన్ ప్లీజ్ అని చెప్పి కూడా గట్టిగా అరుస్తుంటాం. అందరూ కూడా వాళ్ళ యొక్క లోకాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ సబ్జెక్ట్ పైన వెనక్కి రండి, ఈ సబ్జెక్ట్ చెప్పబోయే విషయం పైన మీరు ధ్యాస పెట్టండి, దాని యొక్క ఇంటెన్షన్ ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తాము. సో భగవంతుడు నమో ఆలయాయ అంటే వన్ హూ ఈస్ ఆల్వేస్ అటెంటివ్ టు ద డివోటీస్. భక్తుల యొక్క నెసెసిటీస్ని, భక్తుల యొక్క రిక్వైర్మెంట్స్ని, భక్తుల యొక్క కష్టాలని, భక్తుల యొక్క వివరాలని అటెంటివ్గా ఆయన ఎప్పుడూ కూడా నిగ్రహంలో పెట్టుకొని వాళ్ళని కంప్లీట్ 100% సర్వైవెలెన్స్లో ఆయన ఉంటారనమాట. ఆయన యొక్క సర్వైవెలెన్స్లో భక్తులు ఎప్పుడు ఉంటారనమాట. ఏం జరిగినా సరే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అని చెప్పి భక్తుల కోసం రెడీగా ఉంటాడు. ఎలాగ ద్రౌపదీదేవి ఆమె చేతులైతే ఇక నువ్వే నాకు దిక్కు, ఇంక నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరనగానే ఇమీడియట్గా అన్లిమిటెడ్ సారీ ఆయన రెడీగా ఇచ్చేశాడు అనమాట. అలాగే భక్తులకి అటెంటివ్గా మీరు ఉంటారు కాబట్టి నమో లయాయ, నమో ఆలయాయ అని చెప్పి చెప్తుంది అనమాట. ఎందుకంటే మరి ఎక్కడి నుంచి వింటున్నావు నువ్వు, ఎంత ఎలర్ట్గా ఎలా ఉంటున్నావు నువ్వు ఎక్కడో దూరంలో వైకుంఠంలో ఉన్నావయ్యా అంటే వైకుంఠంలో ఉన్నాను, అలాగే ప్రతి ఒక్క భక్తుల హృదయంలో కూడా ఉన్నాను. కాబట్టి అందుకనే నువ్వు చాలా అటెంటివ్గా వ్యవహరించగలవు అని చెప్పి స్వాంశేన సర్వత్తను తను బృన్ మనసి, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో, ప్రతి ఒక్కళ్ళ మనసులో, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో నువ్వు స్వ అంశేన ఒక అంశ రూపంలో పరమాత్మ కింద ప్రతి ఒక్కళ్ళ శరీరంలో నువ్వు ఉంటూ వాళ్ళ యొక్క అసోసియేట్ చేస్తూ వాళ్ళ యొక్క గుణగణాలని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి రెడీగా ఉన్నావు నువ్వు సపోర్ట్ ఇవ్వటానికి అని చెప్పి స్వాంశేన సర్వతను బృన్ మనసి ప్రతీత ప్రత్యక్ దృశే. ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళ యొక్క ఒక అంశం కింద పరమాత్మ కింద ఉన్నావు. ఏం చేస్తున్నావు పరమాత్మ కింద ఉన్నావు అంటే ప్రత్యక్ దృశే, ప్రతి ఒక్కళ్ళ జీవుల యొక్క ఒక విట్నెసర్, ఒక శాంక్షనర్, ఒక గైడ్ కింద నువ్వు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నావు. వీడేం చేస్తున్నాడు, ఆ పని ఎందుకు చేస్తున్నాడు, ఈ పని ఎందుకు చేస్తున్నాడు, అలాగా కంప్లీట్ దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని మనం నువ్వు ప్రదర్శిస్తున్నావు. నువ్వు ఒక పరమాత్మ కింద పరమాత్మ కింద నీ యొక్క కంప్లీట్ అష్యూరెన్స్ నువ్వు ఇస్తున్నావు అని చెప్పి పరమాత్మ యొక్క స్పెషాలిటీ, పరమాత్మ యొక్క తత్వాన్ని నువ్వు అంటే విట్నెసర్, శాంక్షనర్, ఉపదృష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, ఇవన్నీ లక్షణాలని నువ్వు ప్రదర్శిస్తున్నావు అని చెప్పి ప్రతీత ప్రత్యక్ దృశ్య, కంప్లీట్గా ప్రత్యక్ దృశ్య అంటే హీఈస్ విట్నెసర్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పచ్చు అనమాట. ప్రత్యేక దృశ్య తర్వాత భగవతే బృహతే నమస్తే. నువ్వు అన్లిమిటెడ్ పర్సనాలిటీ కాబట్టి నువ్వు భగవంతుడికి, విష్ణువుకి నేను నా నమస్కారాలు ఆఫర్ చేస్తున్నాము. అన్ని అవతారాలకి మూలం నీవు, అన్నిటికీ పాసిబుల్, నువ్వు కాపబుల్, నువ్వు మెర్సిబుల్, నువ్వు అటెంటివ్, నువ్వు అబ్జర్వెంట్, నువ్వు క్లోజెస్ట్ వెల్ విషర్. కాబట్టి గజేంద్రుడు భగవంతుడి యొక్క షెల్టర్ని తీసుకోగానే భగవంతుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు అని చెప్పి ఒక పాయింట్ పైన, అంటే ఒక్క వరుసలోనే ఇంత విడమర్చి చెప్తున్నామంటే దాని యొక్క ప్రతి ఒక్క వరుసలో ఎలాగా ఎన్నెన్ని డీటెయిల్స్ ఆయన ప్రదర్శిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో గజేంద్ర మోక్షం ఏ యుగంలో జరిగింది? గజేంద్ర మోక్షం 4వ మనువు టైంలో జరిగిందండి. అది ఏ యుగంలో జరిగిందని అక్కడ స్పెసిఫిక్ డీటెయిల్స్ భాగవతంలో ప్రజెంట్ చేయలేదు. 4వ మను సో తామసాం అని చెప్పి 4వ మను యొక్క పేరు అనమాట. ఫస్ట్ మనువు పేరు స్వయంభువ, స్వరోచిష 2వ మనువు పేరు, ఉత్తమ 3వ మనువు పేరు, తామస 4వ మనువు పేరు. అందులో హరి అని చెప్పి భగవంతుడి యొక్క అవతారం జరిగిందనమాట. ఆయన స్పెసిఫిక్గా ఆ అవతారం వచ్చింది గజేంద్రుడిని కాపాడటానికి అని చెప్పి దాని యొక్క పాయింట్ని మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. 4వ మనువు టైంలో ఈ యొక్క పాస్ట్ టైం జరిగిందని చెప్పి ఇండిపెండెంట్ డీటెయిల్స్ ఎప్పుడు స్పెసిఫిక్గా జరిగిందని చెప్పి భాగవతంలో దాని యొక్క డిస్క్రిప్షన్ అయితే మనకి చెప్పలేదన్నమాట.
ఆ త్రికూట పర్వతము 10,000 యోజనాలు లెంత్ ఉందంట, 10,000 యోజనాలు బ్రెడ్త్ ఉందంట, 10,000 యోజనాలు హైట్ ఉందంట. త్రికూట మౌంటైన్ చుట్టూ కూడా పాల సముద్రం ఉండి దానికి త్రికూట ఆ 3 పర్వతాలు కూడా 3 పీక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి ఐరన్ పీక్ ఉంది, ఒకటి వచ్చేసరికి సిల్వర్ పీక్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి గోల్డ్తో ఆ 3 పీక్స్ ఉన్నాయంట. చాలా అంటే వేరే వేరే పీక్స్ ఉండదు, చాలా చోట్ల కూడా దాని యొక్క జ్యువెల్స్, మినరల్స్, మంచి చెట్లు, క్రీపర్స్, షర్బ్స్, వాటర్ ఫాల్స్, ఒక ప్లెజెంట్ వాతావరణం అనమాట. పాల సముద్రం యొక్క నీళ్లు రావటం వల్ల అన్ని వైపుల నుంచి ఆ పాల యొక్క వచ్చి ఈ పర్వతం యొక్క అంచులు టచ్ అవటం వల్ల అవన్నీ కూడా ఎమరాల్డ్ కింద మారిపోతున్నాయి అనమాట. ఎమరాల్డ్ అని చెప్పి మెటల్ ఎమరాల్డ్ అని చెప్పి జెమ్స్ కింద మారుతున్నాయి అంట. అక్కడ దేవతలందరూ వచ్చి అక్కడ వాళ్ళు మనం విహారయాత్రకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా అలాగొచ్చి అక్కడ విహారయాత్రలు చేస్తుంటారనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హూకారాలన్నీ సౌండ్లు చేస్తూ అక్కడ యొక్క వ్యాలీస్ అన్నింటినీ కూడా ఒక ప్లెజర్ గార్డెన్స్ కింద మార్చుకున్నారనమాట. ఇవన్నీ కూడా అక్కడ వాటర్స్ కూడా క్రిస్టల్ క్లియర్ వాటర్, అలాగా మనకి సముద్రం నదుల్లో ఎంత శుద్ధమైన నీరు కనిపిస్తుందో అక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్ కనబడుతుంది అనమాట. ఆ ఏరియా అన్ని బీచ్లన్నీ కూడా అక్కడ అన్ని మనకి రాళ్ళు రప్పలు దొరుకుతుంటాయి బీచ్ల్లో, ఇక్కడ అన్ని జర్మ్స్ దొరుకుతున్నాయి అనమాట, రత్నాలు వైడూర్యాలు అన్ని దొరుకుతున్నాయి అంట. మంచి సువాసన వస్తుందంట. వీళ్ళందరూ కూడా అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు మంచి సువాసనలు వస్తున్నాయి అనమాట. ఇది వరుణుడి యొక్క నిధి ఉద్యానం అనమాట. అక్కడ దేవతలందరూ వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ చెట్లు కూడా మందార, పారిజాత, చెంపక, పనస, తర్వాత మనకి డేట్స్ అనంట, మనకి ఈత పళ్ళు చెట్లు, కోకోనట్, బనానా, ఇలా చాలా చెట్లు ఉన్నాయంట. ఇవన్నీ అక్కడ ఉండే చెట్లు పూలన్నీ కూడా కమలాలు, కుముద, కలహార, ఉత్పల, ఇక్కడ మనకి ఈ తేనెటీగలు కూడా వచ్చి అవి కూడా మొత్తం ఆ తేనె తాగుతూ అవి కూడా మత్తెక్కిపోతున్నాయి అన్నమాట. అక్కడ కూడా స్వాన్స్ ఉన్నాయంట, కారండవాస్ ఉన్నాయన్నమాట, చక్రవాక, క్రేన్ అంటే కొంగలు, ఇవన్నీ కూడా ఉన్నాయంట. తర్వాత అక్కడ ఫిషెస్, టార్టాయిసెస్ కూడా వాటర్లో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయంటే వాటన్నిటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నీళ్ళలో ఇక్కడ చేపలు తిరుగుతున్నాయి, మనకి తాబేళ్లు తిరుగుతున్నాయి, అవన్నీ కూడా నీళ్ళన్ని చోట్ల కూడా ఈ లోటస్ ఫ్లవర్స్ నుంచి వచ్చే పాలెన్ సీడ్స్ అని అంటారు చూసారా, వాటన్నిటితో నిండి ఉన్నాయంట. దాని యొక్క చుట్టుపక్కల చెట్లన్నీ కూడా కదంబ, వేతస, నల, నీపహ అని చెప్పి వివిధ రకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు అన్నీ కూడా నిండి ఉన్నాయన్నమాట. అతని యొక్క స్ట్రెంత్, గజేంద్రుడి యొక్క స్ట్రెంత్ ఎంతయ్యా అంటే అక్కడ ఉండే చెట్లన్నింటినీ కూడా ఇతను అతని యొక్క తొండంతో దారి వెళ్ళేటప్పుడు అన్ని కూడా చుట్టుపక్కలన్నీ డిస్టర్బ్ చేసి పడేస్తున్నాడంట. ఇది యూనివర్సిటీనండి. ఈ యూనివర్సిటీలోనే పాల సముద్రం దగ్గర ఉందని చెప్తున్నారనమాట. అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటయ్యా అంటే అతను సెంట్ క్యాప్చర్ చేసి గాల్లో ఉండే వాసనను బట్టి అతను ఐడెంటిఫై చేయగలడు అనమాట. అక్కడ ఉండే యానిమల్స్ ఏంటి, లయన్స్ ఏంటి, టైగర్స్ ఏంటి, రైనోసరస్ ఏంటి, సర్పెంట్స్ ఏంటి, సరబాస్ అంటే ఏంటి, డియర్ అంటే ఏంటి, ఇతని యొక్క వస్తున్నాడని చెప్పి ఆ వాసన తగలగానే అన్ని జంతువులు పారిపోతున్నాయనంట. ఇతని యొక్క ప్రెస్టేజ్, ఇతను గజేంద్ర మహర్షి వల్ల చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఫాక్సెస్, వూల్ఫ్స్, బఫెలోస్, బియర్స్ అవన్నీ కూడా భయం లేకుండా తిరుగుతున్నమాట. అంటే క్రూర జంతువులు ఉన్నాయని చెప్పి గజేంద్రుడి యొక్క కెపాసిటీ వల్ల క్రూర జంతువులు కూడా సైలెంట్గా వ్యవహరిస్తున్నాయని అంటున్నారన్నమాట. సో గజేంద్రుడి యొక్క పాదాలు తగలటం వల్ల ఆ పర్వతం అంతా కూడా షేక్ అవుతూ ఉందంట. గజేంద్రుడి యొక్క మత విహ్వల ఈక్షణ, అతను ఎప్పుడు కూడా ఇంటాక్సికేటెడ్ మూడ్ లాగా వ్యవహరిస్తుంటాడు అనమాట. ఒక తాగిన వాడి మైకంలో ఎలాగ తూలుతూ వ్యవహరిస్తుంటాడో ఇతను యొక్క పాదాలు వేసేసరికి ఇతని యొక్క బరువుకి ఆ పర్వతం అంతా కూడా షేక్ అవుతూ వచ్చిందంట. అతను కూడా అలా తూగుతూ వచ్చి ఇలా నీళ్ళలో దిగి స్నానం చేసేసరికి ఆ నీళ్ళలో ఉండే అతని యొక్క మొత్తంతా కూడా ప్రశాంతంగా అతను చాలా సాటిస్ఫై అయ్యాడంట. సో అప్పుడు స్నానం చేస్తే అప్పుడు ఏం చేశాడంటే నీళ్ళల్లో నుంచి వాటర్ని తీసి తన తొండంతో అతని భార్య పైన, పిల్లల పైన, ఇక వాటన్నిటితో ఆడుకుంటూ మొదలు పెట్టాడనమాట. అతని భార్యతో, పిల్లలతో, ఫ్యామిలీతో టూ మచ్ అటాచ్మెంట్ని ఆయన వ్యవహరిస్తూ ఆయన యొక్క నేచర్ని ఎగ్జిబిట్ చేశాడనమాట. సో అతని యొక్క ప్రేయర్స్ చూస్తే ఫస్ట్ భగవంతుని ఏమంటున్నాడయ్యా అంటే నువ్వు సుప్రీం ఆరిజిన్, అన్నీ కూడా నీ నుంచి ఉద్భవించినవి అని చెప్పి ఫస్ట్ గ్లోరిఫై చేస్తున్నాడు. తర్వాత మీరు సుప్రీం ఎనర్జీ, మీ నుంచే భౌతిక సృష్టిలో ఉండే అన్ని ఎనర్జీస్కి మీరే మూల కారణం అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఈ సుప్రీం ఎనర్జీ, తర్వాత మీరు సుప్రీం ఎనర్జెటిక్,
అన్ని ఎనర్జీస్కి మూలం మీరు కాబట్టి మీరు సుప్రీం పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి, సుప్రీం ఎనర్జెటిక్ అని చెప్పి భగవంతుని మళ్ళీ గ్లోరిఫై చేస్తున్నాడు. ఇవన్నిటితో పాటు మీరు ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిలో ఉన్నారు, ట్రాన్సెండెంటల్ అని చెప్పి మళ్ళీ గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ భగవంతుడి యొక్క క్వాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఫస్ట్ 4 వర్సెస్లో భగవంతుడి యొక్క సుప్రీం ఆరిజిన్, భగవంతుడి నుంచి సుప్రీం ఎనర్జీ, భగవంతుడు ఇస్ ద సుప్రీం ఎనర్జెటిక్, భగవంతుడు ట్రాన్సెండెంటల్ అని చెప్పి ఫస్ట్ 4 వర్సెస్లో అలా గ్లోరిఫై చేశాడనమాట. తర్వాత భగవంతుడిని అండర్స్టాండ్ చేసుకోవటం అది ఈజీ తరం అని అంటే, భగవంతుడిని అందరూ అర్థం చేసుకోలేరు, అతను చూడగలిగే క్వాలిఫికేషన్కి భక్తి మాత్రం ద్వారానే అతను చూడగలరు అని చెప్పి అతను గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట. నయస్య దేవా ఋషయ పదం విదోర్ జంతు పునః కోర్హతి గంతుమీరుతం యథా నటస్య కృతిభిర్విచేష్టతో దురత్యయాను క్రమణ స్వమావతు. నయస్య దేవా ఋషయ పదం విదోర్, భగవంతుడి యొక్క ఫ్యూచర్స్ని అర్థం చేసుకోవడానికి దేవతలు కూడా అర్థం కాదంట, ఋషులకు కూడా అర్థం కాదంట. తర్వాత జంతు పునః కోర్హతి గంతుమీరుతం, అలాంటిది ఇంత గొప్ప గొప్ప ఋషులకి గొప్ప గొప్ప దేవతలకే మీ గురించి అర్థం కాదు, మరి మాలాంటి జంతువులకి మీ గురించి ఇంకేం అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ చెప్తున్నారనమాట. యథా నటస్య కృతిభిర్విచేష్టతో దురత్యయాను క్రమణ స్వమావతు. ఎలాగైతే ఒక ఆర్టిస్ట్ స్టేజ్ పైన ఉన్నప్పుడు అతను డిఫరెంట్ డ్రెస్సెస్ మార్చుకునే కొద్దీ, డిఫరెంట్ మూమెంట్స్ చేసే కొద్దీ జనాలకి తెలియదు అనమాట ఎవరా ఆర్టిస్ట్ అని చెప్పి. మేకప్ కనుక అతనికి మార్చేస్తే ఎవరా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయలేము. అలాగే మీరు కూడా అలానే మీరు వ్యవహరిస్తుంటారు, మీరు నన్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి చెప్తూ, భగవంతుని చూడటానికి క్వాలిఫికేషన్స్ ఏంటయ్యా అంటే దిదిక్షవో యస్య పదం సుమంగళం, భగవంతుడి యొక్క పాదాల యొక్క ఆ సుమంగళం ఆస్పీషియస్నెస్ మనకి రావాలి అని అనుకుంటే విముక్త సంఘ మునయ సుసాధువ, ఒకటి విముక్త సంఘ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి పొందుండగలగాలి, మెటీరియల్ అసోసియేషన్ నుంచి విముక్తి కలిగి ఉండాలి, మునయ గొప్ప ఋషులతో సాంగత్యం పొంది ఉండాలి, సుసాధవ హైలీ ఎలివేటెడ్, సాధవ అంటే ప్రయత్నం చేసి ఉండాలి ఆధ్యాత్మికంగా అతను అతను ఆధ్యాత్మికంగా ఉన్నతి స్థితిలోకి రావడానికి అతను ప్రయత్నం చేసి ఉండాలన్నమాట. సాధవ అంటే ప్రయత్నం చేసినాడు, సుసాధవ అంటే ఇంకా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి ఉండేవాడు అని చెప్తారనమాట సుసాధవ. తర్వాత చరంతి అలోక వ్రతం అవరణం అనే, మీరు భక్తి యొక్క ప్రేక్షలో వరించి పర్ఫెక్ట్గా చేసి ఉండాలి, దాంట్లో ఏది ఫ్లాస్ మనకి షార్ట్ కట్లు అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ రోల్స్ని వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళు పర్ఫెక్ట్గా వ్యవహరించి ఉండాలి. తర్వాత భూతాత్మ భూత సుహృద సమే గతి, మీరు అన్ని జీవుల్ని సరిసమానంగా వ్యవహరిస్తూ వాటిని సరిసమానమైన దృష్టితో చూడగలగాలన్నమాట. అందరికీ ఒక ఫ్రెండ్ లాగా సర్వభూత హితేరత అని చెప్పి భగవద్గీతలో చెప్తారనమాట. భక్తుల యొక్క ఒక లక్షణం ఏంటంటే అందరినీ సరిసమానంగా చూస్తారు, అందరినీ ఒక ఈజీ అంటే అందరినీ సమానమైన మనస్తత్వంలో వ్యవహరించాలి అని చెప్పి అలా చూస్తాం. కాబట్టి అందుకని చెప్పి భగవంతుడిని ప్రే చేసేటప్పుడు ఇది క్వాలిఫికేషన్, వీళ్ళు మాత్రమే భగవంతుని చూడగలరు అని చెప్పి గజేంద్రుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక ఒక క్వశ్చన్ పెట్టారు, వై ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ శుద్ధ భక్త విల్ నాట్ ప్రే ఫర్ ఎనీథింగ్ అండ్ అగైన్ గేవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద్రౌపది ప్రేయింగ్ కృష్ణ ఫర్ హెల్ప్, బిట్ కన్ఫ్యూజింగ్. చూడండి, జనరల్గా వాళ్ళ యొక్క సిచ్యువేషన్లో ఏంటంటే కంప్లీట్ డిపెండెంట్ అనమాట. భగవంతుడు ఇండిపెండెంట్గా నాకు ఈ రిలీఫ్ కావాలని చెప్పి భక్తులు కోరుకోరు. బట్ అక్కడ వచ్చేసరికి ఆమె ఉండే సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఆమెకి ఇక భగవంతుడి పైన కంప్లీట్ డిపెండ్ అయ్యి ఉండి, నువ్వు నా మానాన్ని కాపాడుతావు అనేది నీ చేతుల్లో నేను పెడుతున్నా, అది ఎలా కాపాడుతావు అని చెప్పి చూసుకో. పతివ్రత ధర్మము, ఆమె యొక్క చేస్టిటీ, ఆమె యొక్క గౌరవానికి ఆ భంగం కలిగినప్పుడు అది ఫిజికల్ డ్యామేజ్ కాదు. ఒక కాలో చెయ్యో విరిగిందంటే భగవంతుడా నువ్వు నన్ను కాలుని చేయని అతికించు అని చెప్పట్లేదు. ఆమె యొక్క ఆల్మోస్ట్ ఆమె యొక్క క్యారెక్టర్ని ఒక డీమీన్ చేసే పొజిషన్ వచ్చినప్పుడు ఇక కంప్లీట్ సరెండర్లో వాళ్ళు భగవంతుడికి ఇక కంప్లీట్ భగవంతుడే నువ్వు తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదన్నప్పుడు ఇక వాళ్ళ యొక్క మూడ్ని ఎక్స్ప్రెస్ చేశారు. అంతేగాని ఇప్పుడు గజేంద్ర కూడా తర్వాత అతని యొక్క మూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నాకు ఈ ముక్తి నాకు వద్దు, అందుకనే ఇందాక నేను చెప్పాను వాళ్ళు విముక్తి నాకు కలిగించండి. ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే ప్రతి ఒక్కసారి ఈ ప్రాబ్లం వస్తానే ఉంటుంది, బెటర్ నన్ను ఈ భౌతిక ప్రపంచం నుంచి ఈ ముస్లిం నోట్ నుంచే కాదు కంప్లీట్ ఈ భౌతిక ప్రపంచం నుంచి నాకు ముక్తి కలిగించండి అని చెప్పి అతను కోరుకుంటున్నాడు అనమాట. ఆ విధంగానే వాళ్ళు కూడా ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఒక
పతివ్రత శిరోమణికి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె ఏంటి ఎక్స్ప్రెస్ చేస్తుందంటే, నా మానాన్ని కాపాడే రెస్పెక్టబిలిటీకి ఇంకా నీకు ఆఫర్ చేస్తున్నాను, రెస్పెక్ట్స్ ఆఫర్ చేస్తున్నాను, మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీ ఇష్టం అని చెప్పి ఆమె భగవంతుని ఇదే చేయాలని చెప్పి ఆమె కోరుకోవట్లేదండి. భగవంతుడిని ఆమె యొక్క సిట్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంతే. ఆ విధంగా అర్థం చేసుకో. తర్వాత భగవంతుడు ఎవరికి ఎలా అవతారం తీసుకుంటాడు, ఆయన బాహ్యంగా వేరియస్ అవతారాల్లో కనిపించాడంట. మత్స్య, కూర్మ, వరాహ అలాగ వేరియస్ అవతారాల్లో వస్తాడు. మళ్ళీ తర్వాత ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడానికి పరమాత్మ కింద ఇంకొక అవతారంలో కూడా మళ్ళీ ఆయన వస్తాడు. ఇవన్నీ కాకుండా ఆయన భక్తి యోగాన్ని ప్రదర్శించడానికి, ఎవరైతే భక్తులకి భక్తి తత్వాన్ని ప్రసాదించడానికి ఆయన యాక్చువల్లీ ఆయన యొక్క అవతారం అది అని చెప్పి చెప్తారనమాట. సో దాన్ని ఆయన గ్లోరిఫై చేస్తూ సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే అంటే భక్తి యోగం యొక్క తత్వం యొక్క ప్రిన్సిపల్స్ని ఆయన గ్లోరిఫై చేస్తూ ఆయన యాక్చువల్లీ వాళ్ళని సాటిస్ఫై అయినప్పుడు సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చిత, శుద్ధ భక్తులకి ఎవరైతే భక్తి తత్వంలో వాళ్ళు వ్యవహరిస్తుంటారో వాళ్ళందరికీ భౌతిక కోరికలన్నింటినీ ఫ్రీ అయి ఉంటారో, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం పొంది ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు సాటిస్ఫై అయి ఉంటాడు, అలాంటి వాళ్ళు భగవంతుడిని పొందగలరు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. నమః కైవల్యనాథాయ, హు ఆర్ ది ముక్తి ప్రదాతకి, కైవల్య అంటే ముక్తి అండి, కైవల్యనాథాయ అంటే లిబరేషన్ ప్రజెంట్ చేసే పర్సనాలిటీలో మీరే కాబట్టి కైవల్యనాథాయ, ద మాస్టర్ ఆఫ్ లిబరేషన్ చెప్తూ తర్వాత నిర్వాణ సుఖ సంవిధ, ఎవరైతే ఆధ్యాత్మికంగా అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ని ప్రజెంట్ చేయగలరు అది భగవంతుడు మాత్రమే అని చెప్పి భగవంతుడిని గ్లోరిఫై చేస్తుందన్నమాట. సో భగవంతుడు వేరియస్ అవతారాల్లో మీరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు సంతోషాన్ని కలిగించడానికి అని చెప్తూ నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞాన ఘనాయ చ అని చెప్పి మళ్ళీ ఆఫర్ చేస్తాను. నమఃశాంతాయ, మీరు వాసుదేవుడే అయిన ఆల్ పర్ఫెక్ట్ రూపమైన మీరు వాసుదేవుడిలాగా దర్శనం ఇచ్చారు శాంత స్వరూపుల కింద. తర్వాత ఘోరాయ, ఘోరంగా మీరు నరసింహస్వామిలాగా మీరు మళ్ళీ అలాంటి దర్శనం ఇస్తారు ఘోరాయ. తర్వాత మూఢాయ, ఒక జంతువులాగా ఒక వరాహంలాగా మూఢ జంతువులాగా మీరు మళ్ళీ దర్శనం ఇస్తారు. మళ్ళీ గుణ ధర్మినే, ప్రకృతి యొక్క త్రిగుణాల్ని కంట్రోల్ చేసే అధిపతి కింద మళ్ళీ మీరు దర్శనం ఇస్తారు. నిర్విశేషాయ, మీలో ఒక్క టించి కూడా భౌతిక యొక్క లక్షణాలు ఏమీ కనబడవు. విశేషాయ అంటే భౌతికం యొక్క ఉండే లక్షణాలండి, నిర్విశేషాయ అంటే భౌతికంగా ఉండే ఏ లక్షణాలు కూడా మీరు ప్రజెంట్ చేయరు అని చెప్తూ సామ్యాయ, మీరు చాలా శాంత స్వరూపుల కింద బుద్ధుడిలాగా మీరు దర్శనం ఇస్తారు. నమో జ్ఞాన ఘనాయచ, మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందినవారు. జ్ఞాన ఘన, ఒక ఫుల్ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా ప్రజెంట్ చేసే కెపాసిటీలో మీరు దర్శనం ఇచ్చారు అని చెప్పి వేరియస్ అవతారాన్ని గ్లోరిఫై చేసిందనమాట. తర్వాత భగవంతుడే సుప్రీం షెల్టర్, ఎందుకంటే నీకు తప్ప ఇక వేరే శరణ్ లేరు అని చెప్పి గ్లోరిఫై చేస్తూ భగవంతుడి యొక్క పొజిషన్ని మీరే సుప్రీం ఫాదరు, మీరే సుప్రీం డైరెక్టరు, మీరే సుప్రీం కాజు, మీరే సుప్రీం ఎన్లైటనరు, మీరే సుప్రీంలీ మెర్సిఫుల్ అని చెప్పి ఒక 5 వర్సెస్లో భగవంతుడిని ఇలా గ్లోరిఫై చేస్తుందన్నమాట. ఒక సుప్రీం ఫాదర్ కింద, ఒక సుప్రీం డైరెక్టర్ కింద, ఒక సుప్రీం కాజ్ కింద, ఒక సుప్రీం ఎన్లైటర్ కింద, ఒక సుప్రీం మెర్సిఫుల్ కింద ఇలా చేసిన తర్వాత మళ్ళీ భగవంతుడిని ఎలా వర్షిప్ చేయాలి, మనం వర్షిప్ చేసేటప్పుడు ఆబ్స్టకల్స్ వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వర్షిప్ చేసేటప్పుడు ఒక మోటివ్తో, ఒక ఉద్దేశంతో మనం వర్షిప్ చేయకూడదు. భగవంతుడిని ఒక ప్యూర్ మనస్తత్వంలో అన్మోటివేటెడ్ వర్షిప్ చేయాలి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. అంటే మోటివేటెడ్ వర్షిప్ అంటే ఎలా ఉంటుందంటే యం ధర్మ కామార్థ విముక్తి కామ, ధర్మ అర్థ కామం నుంచి వీటన్నిటి నుంచి నేను ధర్మార్థ కామ విముక్తి మోక్ష వీటన్నిటిని ఆస్పైర్ చేస్తూ జనాలు భగవంతుని ప్రే చేస్తుంటారు. భజంత ఇష్టాం గతిమాప్నువంతి, యం ధర్మ కామార్థ విముక్తి కామ భజంత ఇష్టాం గతిమాప్నువంతి, కిం చాశిషోరాతి అపిదేహం అవ్యయం కరోతు మే దబ్ర దయో విమోక్షణం. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో నుంచి నేను ముందుకు వెళ్ళటానికి భగవంతుని వర్షిప్ చేయకూడదు, ఇలాంటి కోరికలన్నీ భగవంతుని ముందు ప్రదర్శించకూడదు. కిం చాశిషో రాతి అపి దేహం అవ్యయం,
వేరే ఇతర బూన్స్ ఇంకేమి ఎలాంటి ఆశీష ఎలాంటి మనకి ఆశీర్వాదం కావాలి. భగవంతుడు ఆధ్యాత్మిక శరీరాన్నే ఇవ్వగలడు. ఈ భౌతిక ప్రపంచంలో సుఖ సంతోషాలు ఏముంది, అవి తుచ్చమైనవి. కరోతమే అదభ్రదయో విమోక్షణం, అలాంటిది నాకు ముక్తి ప్రసాదించండి. భౌతిక సంసారానికి సంబంధించిన ఎలాంటి వరాలు నాకు అవసరం లేదు, నాకు అలాంటి ఏమీ నా ఇంటెన్షనే లేదు అని చెప్పి ఆయన గ్లోరిఫై చేస్తుంది అనమాట. తర్వాత భగవంతుడికి అన్మోటివేటెడ్ వర్షిప్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏకాంతినో యస్య నకాంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్న అని చెప్తుంది అనమాట. ఏకాంతిన, భగవంతుడే నువ్వు నాకు షెల్టర్ తప్ప ఇంకా వేరే ఏ షెల్టర్ లేదు, భగవంతునే కంప్లీట్గా షెల్టర్ పొందినవాడు. ఏకాంతినో యస్య నా కాంచనార్థం, భౌతిక వాంఛకి ఏమీ ప్రదర్శించకుండా నా కాంచనార్థం ఏవై భగవత్ ప్రపన్న, ఎవరైతే భగవంతుడికి కంప్లీట్ సరెండర్ అయి ఉంటారో, భగవత్ ప్రపన్న కంప్లీట్ సరెండర్ ప్రదర్శిస్తారో, అతి అద్భుతం, అది వెరీ వండర్ఫుల్, తచ్చరితం మీ లీలలు మీ గుణగణాలు, సుమంగళం అది వినేవారికి చూసేవారికి కూడా మంచి ఆస్పీషియస్నెస్ అనేది వస్తుందన్నమాట. గాయంత నేను పాడుకుంటూ ఉంటాను, ఆనంద సముద్రమగ్న, భగవంతుడి యొక్క గుణగణాలని మనం పాడుకుంటూ ఉంటుంటే అది ఆనంద సముద్రమగ్న, ఒక సంతోషమైన సముద్రంలో మనం స్నానం చేసినట్టే, ఒక ఆధ్యాత్మిక సముద్రంలో మనం నిమగ్నమై ఉన్నట్టే అని చెప్పి భగవంతుని అలా గ్లోరిఫై చేస్తుంది అనమాట. తర్వాత భగవంతుని యు ఆర్ ది సుప్రీం క్రియేటర్ అని చెప్తున్నాము. తర్వాత యు ఆర్ ది సుప్రీం రెఫ్యూజ్ అండ్ సుప్రీం సోర్స్ అని చెప్పి మళ్ళీ గ్లోరిఫై చేస్తుంది. యు ఆర్ ది సుప్రీం ఐడెంటిటీ అని చెప్పి మళ్ళీ గ్లోరిఫై చేస్తుంది అనమాట. తర్వాత భగవంతుని చివరగా భగవంతుని యొక్క సుప్రీం మాస్టర్ కింద చెప్తూ, యు ఆర్ ది లిబరేషన్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చెప్తూ, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యోగా అని చెప్పి మళ్ళీ గ్లోరిఫై చేస్తూ, భగవంతుని ఆలోచన విధానంలో ఏమైనా అబ్స్టకల్స్ ఉంటే వాటిని ఎలా వ్యవహరించాలని చెప్తూ, భౌతిక ప్రపంచంలో భగవంతుని ఎందుకు మనం చూడలేకపోతున్నాం, ఈ మాయ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది భగవంతుడికి మన యొక్క ఇంటరాక్షన్లో అని చెప్పి, జీవుడి యొక్క ప్రాబ్లం ఏంటి అని చెప్పి దాన్ని కూడా గ్లోరిఫై చేస్తూ, ఇవన్నీ నిదర్శనంగా అతని యొక్క ప్రేయర్స్లో 2వ వర్స్ నుంచి 28వ వర్స్, ఇందాక 24 వర్సెస్ అన్నారు, కంప్లీట్ 28 వర్సెస్ ఉన్నాయండి. ఈ మొత్తం 8వ స్కందం 3వ అధ్యాయంలో 2వ వర్స్ నుంచి 29వ వర్స్ వరకు గజేంద్రుడి యొక్క ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడు అనమాట. ఈ విధంగా భగవంతుని అతను సాటిస్ఫై చేసి, భగవంతుని అతను ప్లీజ్ చేసి, భగవంతుని భౌతిక ప్రపంచానికి రప్పించగలిగి అతను ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే విధంగా ఈ స్టోరీని పాస్ట్ టైంని మనకి ఎనాక్ట్ చేశారనమాట. సో కంప్లీట్ షెల్టర్ అనేది మనం ఎలా వ్యవహరించగలగాలి, భౌతిక ప్రపంచంలో మనం ఎలాగ మనం ఆలోచన విధానం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, వ్యవహార విధానం ఎలా ఉండాలి, వాటన్నిటి యొక్క నిదర్శనాన్ని మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి ఈ పాయింట్ మనం అర్థం చేసుకున్నాం. ఇది గజేంద్ర మోక్షం యొక్క భాగవతం యొక్క ఎక్స్ప్లెనేషను. సో ప్రతిరోజు రిక్వెస్ట్ చేసినట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క కృపకి మనం అర్హులు కావాలనుకుంటే మనకి కలియుగంలో ఆయన యొక్క నామజపమే మనకి ముక్తికి మార్గం. ఆ రెస్పాన్సిబిలిటీని మనమందరం కూడా సిన్సియర్గా సీరియస్గా వ్యవహరిస్తే భగవంతుడు మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో ఈజీగా మనల్ని కాపాడటానికి ఆయన ఒక ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. దానికి ఆచార్యులందరూ కూడా ఈ ప్రాసెస్ని సర్టిఫై చేశారు. ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయితే పర్ఫెక్షన్ అనేది అష్యూర్డ్. వీ ట్రై టు ఫాలో అవుట్ అంటే వీ ట్రై టు ఎమ్యులేట్, మనం పెద్ద పెద్ద హీరోల్ని వాళ్ళందరినీ మనం ఫాలో అవుట్ అని ట్రై చేస్తాం. వీ హ్యావ్ టు ఫాలో ది సుప్రీం లార్డ్ హూ క్యాన్ డెలివర్ అస్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాజ్ ఎగ్జాంపుల్ సెట్ బై గజేంద్ర. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గజేంద్రుడి యొక్క గజేంద్ర మోక్షం యొక్క ఈ సబ్జెక్ట్ని మనకు భాగవతం నుంచి మనం అర్థం చేసుకొని, మన ఆచార్యులు మనకి ప్రభుపాదుల వారు దీని యొక్క విశిష్టతని మనకి ఇంత ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క పాయింట్లన్నింటినీ మనకి విడమర్చి చెప్పి వాటి యొక్క నిదర్శనాన్ని మనకి మన జీవితంలో ఎలా అప్లై చేయొచ్చు అని చెప్పి వాటి యొక్క ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ని మనకి ప్రసాదించినందుకు మనం గురువులకి ఆచార్యులకి అందరికీ కృతజ్ఞతలు ఆఫర్ చేయాలన్నమాట. సో శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, గజేంద్ర మోక్షం సబ్జెక్ట్ की जय. निताय गौर प्रेमानंद.